బీసీ మిత్రులు మా బీసీలకు రాజ్యాధికారం రావట్లేదు, మాకు టికెట్ ఇవ్వట్లేదు, మాకు పార్టీలు గుర్తించట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి వందల మంది వేల మంది ఇవాళ మా హక్కులు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్ స్థానికుడు, మంచివాడు, యువకుడు, చదువుకున్నటువంటి వాడు. అందుకనే ఇవాళ ఏకం అయ్యి బీసీలంతా ఏకమై బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒక ఎస్సీలుగా డెమోక్రాట్స్గా ప్రజాస్వామ్యవాదులుగా న్యాయాన్ని కోరుకునేటటువంటి అన్ని వర్గాల వారు, అగ్రకులాల నుంచి పేదలంతా ఒకవైపు న్యాయం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ గెలిపించుకోవాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత బీసీల మీద ఉంది కదా. ఇవాళ మీరు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఏకం కాకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా రేపు అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, నష్టపోతుంది. రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మేము గెలిపించుకుంటామనే కాన్ఫిడెన్స్ను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీసీ యువత మీద, బీసీ మేధావుల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోతున్నటువంటి 11వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం మీ వంతు పాత్రను మీరు నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను.